హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మీనండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 123 అండి. ఆనపకాయ పచ్చడి చేశాను. చాలా బాగుంటుంది టేస్ట్. బీరకాయ పచ్చడి అది చూసారు, కానీ ఆనపకాయ పచ్చడి చాలా తక్కువ చూస్తారు యూట్యూబ్ ఛానల్లో. ఇది అప్లోడ్ చేసాను చూడండి. ఇది పెద్ద ముక్క అయిపోతుందండి. ఇది ఆఫ్ చేసుకుందాం. పచ్చడికి అంత అవసరం ఉండదు. పీల్ లేతగా ఉంటే తొక్క తీయవసరం లేదు. లేతగా లేదు అంటే తొక్క తీయాలి. కొంచెం బాగాలేదు కాబట్టి చిన్న చిన్న మచ్చలు ఉన్నాయి కాబట్టి చిన్న చిన్నది ఇలా లైట్ గా అక్కడక్కడ తీస్తాను. బాగాలేని దగ్గర చిన్న చిన్నది ఇలా, కాకపోతే తొక్క తీయకపోతేనే బాగుంటది. లేతగా ఉంది కాబట్టి నేను తీయట్లేదు ఎక్కువ. ముదిరి లేదా కొంచెం పాడైతే తీస్తాను. సరిపోతుంది ఇలా. ఇది ముక్కలు కోసుకున్నాను ఇలాగా. ఇది ఒక్కసారి పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చిన్న చిన్న ముక్కల్లాగా, అంటే కొంచెం త్వరగా ఏగటానికి అంతే. అది పెద్ద ముక్కలు కోస్తే లేట్ అవుతుంది, మన ఇష్టమే. నేనైతే చిన్న ముక్కలు కాదు, అలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం అండి. త్వరగా ఏగుతుంది అనమాట. ఇంకేం కాదు, ఇంకా చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఏంటంటే ఆ తొక్క అనేది ఉంటుంది కాబట్టి కొంచెం చిన్నదైతే కొంచెం త్వరగా ఏగుతుంది అనమాట. ఆ ముక్కలు కోసుకున్న తర్వాత ఈ పచ్చడి ఏంటంటే అన్ని టిఫిన్ లోకి బాగుంటుంది, మా లంచ్ బాక్స్ లో కూడా ఈజీగా అవుతుంది అనమాట. రోటి పచ్చడి లాగా చేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మిక్సీలోనే కాబట్టి ఇంకా ఏం చేయలేము. ఏంటంటే ఈ రైస్ లోకి బాగుంటుంది పచ్చడి అనేది. అన్నిట్లో రైస్ కి, టిఫిన్ కి, అన్నిటికి బాగుంటుంది. బాక్సుల్లో అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. బాక్స్ పెట్టుకుంటే ఇంకా త్వరగా లంచ్ బాక్స్ అనేది అవుతుంది. ఇంకేంటంటే కరివేపాకును కొంచెం పచ్చిమిర్చి తెచ్చుకుందాం అండి మేడపైకి వెళ్ళి. ఒక 2-3 గంటలు చెట్టు పచ్చిమిరకాయలు ఇంట్లో చూసి చూసారా ఫ్లవర్ ఎలా వచ్చిందా. వీటి పేరు నాకు తెలియదు, కానీ వేరే వాళ్ళు అడిగి తెచ్చాను. మీకు ఫోన్ లో కలర్ వేరేలా పడుతుంది. ఇది చిన్నది, ఇది ఒక రకం, అదొక రకం. ఇంకొకటి ఉండేది ఇంకో కలరు ఎల్లో టైప్ ఉంది, అది లేదు ఇప్పుడు. ఇది పెద్దగా వస్తుంది, కానీ ఇది దీనికి గ్రోత్ చిన్నగా వస్తుంది. ఇది మాత్రం బాగుంది, పెద్దగా వచ్చింది. మార్చాలి, ఇంకో 2-3 ఉన్నాయి, మార్చాలి వేరే దాంట్లో. కొత్తిమీర అండి, ఇది 10 రూపాయలు కట్ అయితే సరిపోతుంది. అది వాయిస్ ఇచ్చాను కానీ అది యాడ్ అవ్వలేదు. 10 రూపాయలు కొత్తిమీర తీసుకొని అది కొంచెం వాష్ చేసుకొని అది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే కొంచెం త్వరగా ఎగుతుంది. ఏంటంటే ముదిరికాయలు లాంటి కాకుండా కొంచెం లేతగా అయితే కొంచెం బాగుంటుంది. లేదంటే పీచు లాగా వస్తుంది కదా, అది ఆ ముక్కలు కోసుకొని ఇది కూడా వేసుకుంటాం. ఇది కూడా ఉండేది చిన్న కుండీలోని, అది ఎండ వల్ల కొంచెం ఎండుతుంది అనమాట. లేకపోతే కొత్తిమీర కూడా ఉండేది మాకు పైన మేడ పైన. ఆనపకాయ ముక్కలు కోసుకుని చెప్పాను కదా, ముక్కలు కోసిన ఆనపకాయ ముక్కలు. తర్వాత కొత్తిమీర 10 రూపాయలు కట్ట తెచ్చి వేసానని చెప్పాను కదా, 10 రూపాయలు కట్ట కొత్తిమీర ఉంటుంది. చెట్టు తీసిన కరివేపాకు, 10 ఎల్లుల్లిపాయలు, ఇవి కూడా ఒక 7 పచ్చిమిరపకాయలు ఉన్నాయి. కొద్దిగా జీలకర్ర, ఇది 2 వేరుశనగకాయలు. ఇది తాలింపు కోసం కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు పెట్టడానికి ఆయిల్, ఉప్పు. తయారు చేసే విధానం చూపిస్తాను.
కళాయి పెట్టుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. దీంతో గరిటె వేసాను, కొంచెం తగ్గించి వేస్తాను. వెల్లుల్లిపాయలు వేద్దాం స్టార్టింగ్. కొంచెం ఏవే కదండి, పచ్చిమిర్చి ముక్కలు కొట్టుకొని వేసుకున్నాం. కొంచెం చిట్పట్లు ఆడతాయి కాబట్టి చిన్న వేసుకుంటాము. అవే కదా, వేయిపోయి ఆల్రెడీ సగం సరిపోతుంది. ఎంత అయితే సరిపోతుంది. ఇవి తీసుకొని ఒక రెబ్బ కరివేపాకు, జీలకర్ర, కొంచెం వేగాక కొత్తిమీర. ఇది కొంచెం వేసింది కదా, అంతసేపు ఉండదు, మెత్తబడిపోతే అలా కొత్తిమీర కాబట్టి. ఆనపకాయ ముక్కలు వేసుకున్నాక ఇలా వేగుతుంది. ఇది సిమ్లో పెట్టి మూత పెట్టేసిన తర్వాత వేరే కళాయిలో చెలక్కాయలు వేపుకుందాం. సైడ్ మార్చుకున్నానండి, సిమ్లో పెట్టాను, అది మగ్గుతుంటది. ఈ పక్క వేరే కళాయి పెట్టుకున్నాను. కొంచెం పచ్చడి దీంట్లో తాలింపు కూడా పెట్టేసుకోవచ్చు. కొంచెం చెలక్కాయలు ఉన్నాయి కదా, ఇవి చెలక్కాయలు, వేరుశెనగ గుళ్ళు అంటారు, చెలక్కాయలు అంటారు, ఏమంటారు, ఇవన్నీ ఇవి వేపుకొని కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ లేకపోయినా పర్లేదు, ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. ఇవి కొంచెం వేపుకొని కళాయి పెట్టుకున్నానండి. కొంచెం ఎక్కువ కాదు, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొంచెం చెలక్కాయలు ఉన్నాయి కదా, వేరుశెనగలు, అవి ఇందులో వేసుకున్నాను. ఇందులో వేపుకున్నాను. ఎర్రగా కొంచెం బారుబోదంగా వేగేంత వరకు ఉంచి ఆపేసుకొని, ఇది ఆల్రెడీ అయిపోయింది. దించేసి ఇది మార్చేస్తాను చూడండి. ఇలాగ ఎర్రగా వచ్చాయి కదా, ఇలాగ వేపుకొని సరిపోతుంది. ఈలోగా చల్లారిపోతుంది కూడా ఇలా చూడండి. దగ్గర పట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయేటట్టుగా ఉంచి కొంచెం అడుగు పడుతున్నప్పుడు ఆపేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఒక్క 10 నిమిషాలు ఉంచితే అయిపోయినట్టే. ఒక్క 10 నిమిషాలు ఉంటే అయిపోయినట్టే. ఇది ఆపేసిన తర్వాత కొద్ది చల్లారి పెట్టి మిక్సీ వేద్దాం. అడుగు పడుతుందండి, దీనికి వాటర్ అంతా ఇంకిపోయింది. ఇది ఆపేసి చల్లార్చుకున్నాం. అయిపోయింది. చల్లారి పెట్టుకొని మిక్సీ వేసుకున్నాం, అయిపోయినట్టే. ఆపేసుకున్నాం, స్టవ్ ఆపేసుకొని మిక్సీ వేసుకున్నాం. ఇదిగోండి మిక్సీ తీసుకున్నాం. ఫస్ట్ అయిపోయాం కదా, అవి వేసేద్దాం. ఇందులోనే ఇది కూడా చాలా పలుకులు వేస్తాను. ఇది ఫస్ట్ ఇది మిక్సీ వేసుకున్నాం, తర్వాత మిగతాది ఇవన్నీ అన్నీ వేస్తాను. ఇందులోకి కొంచెం సాల్ట్, తర్వాత ఉప్పు చూసుకొని మిగతాది చాలకపోతే వేసుకున్నాం. ప్రజెంట్ ఇది చల్లారింది, ఇది మిక్సీ వేసేద్దాం. ఈలోగా మిగతాది కూడా చల్లారుతుంది. ఇది మిక్సీ వేసాక చూపిస్తాం.
అదిగోండి మిక్సీ వేసాను. ఇలా మిక్సీ వేసిన తర్వాత ఈ చల్లార్చుకుంటూ కూడా వేసిద్దాం. ఇది వేస్తానండి. ఇది మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసుకున్న తర్వాత అది చూడండి అలాగ మెత్తగా అంటే చిన్న పలుకున్నట్టు పర్వాలేదు, లేకపోతే మెత్తగా అయినా రుబ్బుకోవచ్చు. అలా వేసుకున్నాక అది కొంచెం వేరే బౌల్లో తీసుకొని పోపు వేసుకుందాం. ఇందాక చెలక్కాయలు వేపుకున్న బౌల్ అది కళాయి ఉంది కదా, అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో సరిపోతుంది, ఆయిల్ సరిపోతుంది. అందులోని కొంచెం పోపు కళాయి కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం తాలింపు, అంటే ఈ పచ్చడికి ఏంటంటే తాలింపు వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు, అది మీ ఇష్టం. అంటే తాలింపు వేసుకుంటే కొంచెం కొద్దిగా అన్ని పచ్చడిలాగా ఉంటుంది. తాలింపు వేసుకోకపోయినా చాలా బాగుంటుంది. నేను ఏంటంటే కొంచెం కారం తక్కువ వేసాను, మీరు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. అంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. దానివల్ల కొంచెం తాలింపులో 2 మిరపకాయలు ఎక్స్ట్రా వేసాను. పోపులు ఏంటంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోండి. ఎల్లుల్లిపాయ అయితే నేను ఇంక వేయలేదు, ఎందుకంటే నాకు అది మధ్యలో తగిలితే పిల్లలు తినడానిసి నేను ఎల్లుల్లిపాయ మిక్సీలో కొంచెం అదే మిక్సీలో వేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా వేసాను కదా, సరిపోద్ది అది వేపుకునేటప్పుడు. ఇలా పోపు తాలింపు పెట్టుకున్నాక కొంచెం వేగిన తర్వాత కొంచెం దోరబోతుగా వేపుకుంటే, అంటే కొంచెం చిన్న కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది. కొంచెం జీలకర్ర అవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, అంతేనండి. ఇంకా తాలింపు వేసుకోవడం పోపు. తాలింపు ఆపేసి స్టవ్ ఆపేసాను ఆల్రెడీ. ఇది వేసేద్దాం అందులోని. ఇంతేనండి. ఇంతేనండి ఆనపకాయ పచ్చడి. ఏం లేదని కొంచెం బీరకాయ పచ్చడి లాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం కొంచెం ఇది పిల్లలకి ఏంటంటే కూర అది వండుతుంటే తినరు కాబట్టి ఆనపకాయ పచ్చడి, అది ఏంటంటే బీరకాయ పచ్చడిలా చేసుకుంటే పిల్లలైనా ఎవరైనా కొంచెం తినలేని వాళ్ళు ఉంటే తినొచ్చు, బాగుంటుంది. మాకైతే చాలా ఇష్టం. ఇలాగైతే మీరు కూడా ట్రై చేయండి. అది ఏంటంటే వేడి వేడి రైస్లోకి అయితే ఇంకా బాగుంటుందండి. ఏంటంటే నేను లంచ్ టైం కల్లా చేసాను కాబట్టి కొద్ది రైస్ చల్లారింది, కానీ వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. అంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లక్ష్మీ బ్లాగ్.